ఎంత ఉన్నా కానీ కావాలా కావాలా అనే ఒక భావన ఉంది కదా, దానికి కామము అంటారు. కోరికలు ఎన్ని ఉంటే గాని అది లేదు ఇది లేదని మనసులో ఎప్పుడు అది అంటూ ఉంటుంది కదా. దాన్ని మన ఇరువు అంటే మన స్వరూపమైనటువంటి ఎరకను మరిపించేది ఏదంటే కామం అని ఇక్కడ చెప్తున్నారు. మన ఎరక అంటే మన స్వరూపం ఏదైతే ఉందో అది మరుపు వచ్చేదానికి కారణం ఏదంటే ఈ కామమే అని చెప్తున్నారు. దానికోసమే ఆ కామము నుండి మనకేం ప్రాప్తమవుతుందంటే క్రోధము గాని వస్తుంది. ఆ క్రోధము ఎందుకు వస్తుంది కామం ఉన్నప్పుడంటే, మేము కోరినటువంటి వస్తువులు విషయాలకు ఎవరన్నా అడ్డమవుతారు కదా, వారి మీద క్రోధం అంటే కోపం వస్తుంది. ఏమన్నా మేము అనుకున్నట్ల ఆ వస్తువులు మనకు సంగ్రహమైనప్పుడు ఏమవుతుందంటే లోభము కూడా వస్తుంది. ఒక్క కామం అనే కోరిక మనసులో ఉందంటే ఇన్ని దుర్గుణాలు దాంట్లో ఉద్భవిస్తున్నవి. దానికే బలహింద అంటే బలత్కారంగా అయినా కానీ ఆ మనసులో ఉన్నటువంటి కోరికను విడుదల చేసుకోవాలా. అప్పుడు ఈ జీవుడు శివస్వరూపుడయ్యేకి అవకాశం ఉంటుందని నిజగుణ శివయోగులు కైవల్య పద్ధతిలో మంచి చక్కని విషయం పెట్టినారు. ఎందుకంటే అందరూ దాంట్లోనే ఉన్నాము. ఏమంటే అక్క మహాదేవి ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾಳೆ, స్త్రీ ముందే పురుషను మాయ